వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏసీపీ లక్ష్మకాంత్ రెడ్డి బాలాపూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం. ఎల్లారెడ్డిగూడలో పాన్ షాప్ లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి. గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గండిపేట పార్క్ వద్ద హైడ్రా సపోర్ట్ వాక్ కార్యక్రమం. బాలాపూర్లోని రాయల్ కాలనీలో రాత్రి పోలీసులు నాకాబంద్ కార్యక్రమం. మెట్రో పెయిడ్ పార్కింగ్ ని తాత్కాలికంగా సెప్టెంబర్ 1 వరకు వాయిదా వేసిన మెట్రో అధికారులు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న ప్రశాంత్ అనే యువకుడిని హత్య చేసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎట్టకేలకు సిఐ భూపతి ఆయన టీం చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. ఏసీపీ లక్ష్మకాంత్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు మహేష్ అనే వ్యక్తి ప్రశాంత్ కు సన్నిహితుడు మహేష్ ప్రియురాలకు పరిచయం ఏర్పడింది. ప్రశాంత్ ఆమెతో చాటింగ్ చేస్తూ ఉంటే పలుమార్లు హెచ్చరించాడు. ఇది మనసులో పెట్టుకున్న మహేష్ ఈ నెల 22వ తారీఖున మహేష్ మిత్రులు మరో 6గురితో కలిసి ప్రశాంత్ పై దాడి చేశారు. నిందితులు పరారులో ఉండగా వారిని అదుపులో తీసుకుని రిమాండ్ కి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. తేదీ 22/8/2024 రోజున మన బాలాపూర్లోని మన రాయల్ కాలనీ దగ్గరలో మండి 37 రెస్టారెంట్ దగ్గర పాన్ షాప్ వద్ద ఒక వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా వెంటనే లోకల్ SHO గారు, తర్వాత వారి సిబ్బంది, తర్వాత పెట్రోల్ మొబైల్ వాళ్ళు అక్కడికి చేరుకొని అతన్ని ప్రాణాలతో ఉన్నాడని భావించి చవాన్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. అక్కడ డాక్టర్లు అతను చనిపోయినాడని చెప్పి తెలియజేశారు. తర్వాత ఈ కేసుని ఇందులో మృతుడిని అతని దగ్గర గల బ్యాగ్లో ఉన్న డీటెయిల్స్ని బట్టి అతను ప్రశాంత్, మండ్రు ప్రశాంత్, నేటివ్ ఆఫ్ ఖమ్మం, ఇక్కడనే బాలాపూర్లో స్థిరపడి దాదాపు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారని చెప్పి తెలిసింది. తర్వాత అతను బీటెక్ సెకండ్ ఇయర్ మన MVSR ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడని చెప్పి తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ని చేసి తర్వాత దీంట్లో ముఖ్యంగా ఈ నేరస్తులను ఆచూకీ కనుకొని వాళ్ళని పట్టుకోవడానికి ఒక భూపతి, తర్వాత DI మధు, మరి ఇంకా క్రైమ్ స్టాఫ్, తర్వాత బాలాపూర్ SIs నాగరాజు, తర్వాత ప్రభాకర్, తర్వాత శ్రీనివాస్, జానీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో 4 టీములు చేసి ఇమ్మీడియట్గా అతి నేరంలో పార్టిసిపేట్ చేసినటువంటి నేరస్తులందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని విచారిస్తే ఈ కేసులో ఎవరైతే A1 ప్రధాన ముద్దాయి ఉన్నాడో అతనికి ఈ ప్రశాంత్కు ఇద్దరు కూడా స్నేహితులే, కానీ వీళ్లకు గత కొంతకాలం నుంచి వైరం ఉన్నది. ఎందుకంటే ఈ మధు అనేటతను ఈ పాల వ్యాపారం చేశాడు. తర్వాత ఈ అబ్బాయితో అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల్లో తగాదా పడడము, తర్వాత కొట్టడము, తర్వాత అతను కూడా ఘర్షణ పెంచుకొని ఇతనికి అగనెస్ట్గా చేయడము. తర్వాత ఒకరోజు ఈ A1 యొక్క బర్త్డే సందర్భంగా అతని ఫ్రెండ్స్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ దాన్ని తొలగించాలని ఇతను ప్రయత్నించడం. తర్వాత ఎవరైతే ఈ A1 సంబంధించిన ఇతర ఫ్రెండ్స్ ఉన్నారో, తర్వాత అతని యొక్క గర్ల్ ఫ్రెండ్ కూడా ఇక్కడి నుంచి చెడుగా చెప్పడం, తర్వాత ఈ విధంగా ఇట్లా కొన్ని అన్నీ కూడా మనసులో పెట్టుకుని ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అతను అక్కడికి 22వ తారీఖు రోజు అక్కడికి పిలిపించి అందరు అక్కడ చేరుకొని సిగరెట్ కొందామని చెప్పి అక్కడికి వెళ్ళి ఆల్ ఆఫ్ సడన్ అతనిపై దాడి చేసి చాకుతో పొడిచి గాయపరిచినందువల్ల చనిపోవడం జరిగింది. ఇటు కేసులో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మేము కోర్టులో ప్రవేశపెట్టాం. ఇటు కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ అయ్యే విధంగా మేము అన్ని వివరాలు తీసుకొని చేస్తాం. మా కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో కేసుని పరిశోధించడం, తర్వాత మా DCP
శ్రీమతి సునీతారెడ్డి డీసీపీ మహేశ్వరం గారి డైరెక్షన్లో గైడెన్స్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎల్లారెడ్డిగూడలో ఓ పాన్ షాప్ లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పాన్ షాప్ లో చోరికి వచ్చిన వ్యక్తి కాలు ఇరుక్కుపోవడంతో దానిని గుంజే క్రమంలో పాన్ షాప్ అతనిపై పడి మృతి చెందినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. మధురానగర్ పీసీఎస్ పరిధిలో వ్యాపారి చేతిలో మృతి అని సామాజిక మాధ్యమాలలో వస్తున్న సమాచారం సరికాదని ఏసీపీ స్పష్టం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు తెలిపారు. ఈరోజు 3:30 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని దొంగ 3:30 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని దొంగ ఆగ్రా స్వీట్ హౌస్ ముందు ఉండే ఈ ఫాస్ట్ ఫుడ్ డబ్బా దగ్గరికి వచ్చి దొంగతనం చేసే క్రమంలో ఒక స్లైడ్ డోర్ని ఓపెన్ చేయడం జరిగింది. రిమైనింగ్ స్లైడ్ డోర్ని కూడా ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేసే క్రమంలో ఆ డబ్బా పైన యాక్సిడెంటల్గా పైన పడిపోయింది. అది 3:30 గంటల ప్రాంతంలో జరగడం వల్ల ఆ టైంలో అతనికి ఎవరు సేవ్ చేసే సిచ్యువేషన్ లేకుండా ఉంది. మార్నింగ్ మనకి 6 o'clockకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూసిన తర్వాత ఆ డబ్బాను కూడా మనం లిఫ్ట్ చేసి అప్పటికే ఆయన చనిపోయినాడు. హాస్పిటల్కి బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత 3 గంటల అది ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే దానికి క్లియర్గా మాకు ఆ విజువల్స్ అయితే ఉన్నాయి. ఈ విషయాన్ని మీడియాలో కూడా అది పళ్ళ వ్యాపారి కొట్టి చంపారు అనుకొని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దీని యొక్క అప్పీల్ ఏంటంటే ఏదైనా న్యూస్ ఇట్లా వేసే ముందు ఒకసారి సంబంధిత SHOతో క్లియర్గా మాట్లాడి ఏం జరిగింది అనేది తెలుసుకొని వేస్తే అది బాగుంటుంది. లేదంటే ఇలాంటి న్యూస్ ద్వారా ప్రజలకి భయభ్రాంతులు గురి చేసేలా ఉంటుంది, తప్పుదారి పట్టించే విధంగా కూడా ఉంటుంది. ఐడెంటిఫై అయిందా సార్ ఏమన్నా? లేదు, ఆ బాడీ ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు దొంగ కాబట్టి దాని గురించి మేము మా డేటాబేస్లో కూడా వెరిఫై చేస్తున్నాం. దీనిపైన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సార్ దాని దొంగతనానికి వచ్చాడని కదా దాన్ని ఏదైతే ఉందో ఫాస్ట్ ఫుడ్ డబ్బా సైడ్స్ని ఒక సైడ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. రెండో సైడ్ ఓపెన్ చేసే క్రమంలో డబ్బా యాక్సిడెంటల్గా పైన పడడం వల్ల ఆయన యొక్క ఈ ఇన్సిడెంట్ జరిగింది. సార్ అది వీడియో తీసుకుంటే డిలీట్ చేశారని. బాలాపూర్లోని రాయల్ కాలనీలోని రాత్రి పోలీసులు నాకాబంద్ కార్యక్రమం చేపట్టారు. రాత్రి సమయంలో బైక్లపై తిరుగుతూ గంజాయి మద్యం సేవించి వారిని మరియు అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు రాచకొండ సిపి ఆదేశాల మేరకు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో నాకాబంద్ కార్యక్రమం చేపట్టారు. సరైన పత్రాలు లేని 63 వాహనాల్లో 3 రౌడీ షీటర్స్, మరో 3 అనుమతితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. ఈరోజు మార్నింగ్ 6 o'clock రాయల్ కాలనీ బాలాపూర్ పిఎస్ లిమిట్స్ మహేశ్వరం జోన్ రాచకొండ కమిషనరేట్లో స్పెషల్ పార్టీస్ AR, SOT, SB అండ్ దెన్ లోకల్ పోలీస్తో ఆల్ ఆఫీసర్స్ తోటి ఒక 6 సెర్చ్ టీమ్స్ ఫామ్ చేసి వెహికల్ చెకింగ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఈ రాయల్ కాలనీలో కొన్ని సర్ప్రైజ్ చెక్స్ చేయడం అనేది జరిగింది. ఈ రాయల్ కాలనీ వచ్చేసి మనకి బార్డరింగ్ హైదరాబాద్ చాంద్రాయణగుట్టకి బార్డరింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమమ్ ఒక 60 to 70% రోహింగ్యన్స్ క్యాంప్స్ ఉన్నాయి, ఒక 18 క్యాంప్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా అదర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. మార్నింగ్ 6 o'clock నుంచి ఈ 6 సెర్చ్ పార్టీస్ ర్యాండమ్గా కొంతమందిని చెక్ చేసినప్పుడు పబ్లిక్ చాలా కోఆపరేట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ తర్వాత క్యాంప్ లీడర్స్ కూడా మాతో పాటు వచ్చేసి మనము ఏదైతే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగిందో అవన్నీ వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తూ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మనం ఆల్మోస్ట్ ఒక 63 వెహికల్స్, ఇందులో మాక్సిమం 58 వెహికల్స్ 2 wheelers, 4 3 wheelers, 1 4 wheeler సీజ్ చేసి ఇక్కడ మనం వెరిఫికేషన్ కోసం అనేసి మనము మళ్ళీ పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది. తర్వాత ప్రాపర్ డాక్యుమెంటేషన్, మాక్సిమం వాళ్ళకి డాక్యుమెంటేషన్ లేదు, దానికి సంబంధించిన వివరాలు కూడా ఫర్దర్గా మనం వెరిఫై చేసేసి దాని ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా ఒక డైరీ ఫామ్ చెక్ చేసినప్పుడు అక్కడ ఆక్సిటోసిన్ యూజ్ చేస్తున్నట్టుగా మనకి బాటిల్స్ దొరకడం జరిగింది. ఇది SOT వాళ్ళు పట్టుకున్నారు. సో దీన్ని కూడా మనము సీజ్ చేసాము. అండ్ ఇందులో ఈ ఏరియాలో మనము సెర్చ్ చేసినటువంటి ఏరియాలో సస్పెక్ట్స్ తర్వాత రౌడీ షీట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ప్రెజెన్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 6 members
షీట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ప్రెజెన్స్ కూడా తీసుకున్నాము. ఇది ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెకానిజం కోసము. తర్వాత చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పహాడీ షరీఫ్, బాలాపూర్ ఏరియాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చాలా వరకు పబ్లిక్ మాతో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. బయట నుంచి చాలా మంది వస్తున్నారు, ఇక్కడ టెంపరీగా షెల్టర్ తీసుకుంటున్నారు. సో వాళ్ళ వల్ల కొన్ని అసాంఘిక కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. గాంజా సెల్లింగ్ కానీ లేకపోతే బాడీలీ అఫెన్సెస్ కానీ ఇట్లాంటి తదితర చర్యలకు పాల్పడుతున్నారు. సో ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళు కూడా ఖరాబ్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు పదే పదే వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడము. సో వారి కోరిక మేరకు వారి సపోర్ట్ తోటి మనం ఈరోజు మార్నింగ్ వచ్చి అలాగే ఒక కాలనీని తీసుకొని ఆ కాలనీలో వాళ్ళ యొక్క సహకారంతో మనం ఈరోజు సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది. సో ఈరోజు అందరూ కోఆపరేటివ్గా మాకు సహాయం చేశారు. ఇది సిపి గారి ఆధ్వర్యంలో, సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారి యొక్క ఆదేశాల మేరకు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసిన దాని ప్రకారంగా మేము ఇది ఈ ఆపరేషన్ని కండక్ట్ చేశాం. థ్యాంక్ యూ. रिपोर्ट करके पुलिस पे जब रिपोर्ट करें सर जी सर యాంటీసోషల్ ఎలిమెంట్స్ ఇవన్నిటిని అరికట్టడానికి కొన్ని అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే ప్రజల్లో కూడా చాలా ధైర్యం పెంచిన వాళ్ళం అవుతాం. ముందే చెప్పాను, మనం డీల్ చేసే విధానాన్ని బట్టి మనం ఏదైనా పాలసీ తీసుకున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తామో లేకపోతే అక్కడితో ज़्यादातर कैंप्स में आके रह रहे लोग शॉर्ट बगैर शॉर्ट मैं 30 बच्चे ज़्यादा करते पूरा पढ़ाई करते काम क्या करते हैं आपको आपका स्टेटस मालूम है. इस तरीके से किसी को मारना पीटना ऐसा करें तो क्या करते हैं. सबको बदनाम होता है. क्या
గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గండిపేట పార్క్ వద్ద హైడ్రా సపోర్ట్ వాక్ అనే కార్యక్రమం నిర్వహించారు. కబ్జాకు గురైన చెరువులను నదులను కాపాడడానికి మరియు చెరువులు నదులు కబ్జాకు గురి కాకుండా హైడ్రా చేపట్టిన చర్యలను పూర్తిగా మద్దతు తెలుపుతూ ఈరోజు గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైడ్రా సపోర్ట్ వాక్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మందికి పైగా పాల్గొనే సొసైటీ సభ్యులు గండిపేట చుట్టూ మొత్తం తిరుగుతూ హైడ్రాకు మద్దతుగా నినాదాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు. రానున్న తరాల కోసం మంచినీటిని కాపాడాలనే మంచి ఉద్దేశంతో చెరువుల రక్షణ కోసం హైడ్రా ద్వారా చేపట్టిన చర్యలను పూర్తి మద్దతు పలుకుతున్నామని గండిపేట వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అన్నారు. ఇఫ్ యూ వుడ్ లైక్ టీ-షర్ట్స్ క్యాప్స్ కావాలంటే నా లెఫ్ట్ సైడ్ కు ఉన్నాయి. ప్లగ్ కార్డ్స్ కావాలనుకుంటే కొన్ని నా రైట్ సైడ్ కు ఉన్నాయి. యూ కెన్ టేక్. ఇక్కడ లైన్ మెట్రో పెయిడ్ పార్కింగ్ ని తాత్కాలికంగా సెప్టెంబర్ 1 వరకు వాయిదా వేసిన మెట్రో అధికారులు మెట్రో ఫ్రీ పార్కింగ్ ని నిరంతరం కొనసాగించాలని కోరుతూ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద నిరసన. సామాన్య ప్రజలకు మెట్రో రైలు ప్రయాణ ఛార్జీతో పాటు పార్కింగ్ వంటి ఛార్జీలతో సుమారు 6,000 రూపాయలు భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాదు సామాన్య ప్రజలు అధికంగా మెట్రోలో ప్రయాణం కొనసాగిస్తున్నారని తెలిపారు. మెట్రోకి సంబంధించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫ్రీ పార్కింగ్ పై పర్మనెంట్ ఫ్రీ పార్కింగ్ గా నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రయాణికులపై ఆర్థిక భారం అదనంగా మోపొద్దు. మెట్రో వద్ద ఉచిత పార్కింగ్ ను కొనసాగించాలి. ఉచిత పార్కింగ్ ని
కొనసాగించాలి. మెట్రో ప్రయాణికులకి ఉచిత పార్కింగ్ కొనసాగించాలి. అయితే ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము అడగదలుచుకున్నాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్రీ పార్కింగ్ తీసేసి పెయిడ్ పార్కింగ్ పెట్టడం వల్ల మీకే నష్టం జరుగుతుందని ఇప్పటికైతే ప్రస్తుతం వాయిదా వేసినట్టు తెలుస్తుంది. కాకపోతే ఈ టెంపరీ వాయిదాని పర్మనెంట్ వాయిదాగా చేసి ఫ్రీ పార్కింగ్ అనేది మాకు ఇవ్వాలని, అప్పుడు కమ్యూటర్స్కి అనేది అందరికీ మాకు సౌలభ్యం అనేది మంచిగా జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటాము. ఒక ప్రయాణికుడు రాయదుర్గం వరకు ప్రయాణం చేయాలంటే 60 రూపాయలు వసూలు చేస్తున్నారు మెట్రో వాళ్ళు. దానికి తోడు కారు ఇక్కడ పార్క్ చేయాలంటే 120 రూపీస్ వసూలు చేస్తున్నారు. అండ్ 60, 120 ప్రయాణానికి అండ్ పార్కింగ్కి 120 కలిపి 240 ప్రయాణికుల మీద చాలా అదనపు భారం పడుతుంది. సో ఇంతవరకు ఎలా ఫ్రీ పార్కింగ్ కల్పించారో అలాగే ఫ్రీ పార్కింగ్ ఇచ్చి ప్రయాణికుల మీద అదనపు భారం తగ్గించాలని ఎలాంటి వారిని గవర్నమెంట్ని. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏసీపీ లక్ష్మకాంత్ రెడ్డి బాలాపూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం. ఎల్లారెడ్డిగూడలో పాన్ షాప్ లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి. గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గండిపేట పార్క్ వద్ద హైడ్రా సపోర్ట్ వాక్ కార్యక్రమం. బాలాపూర్లోని రాయల్ కాలనీలో రాత్రి పోలీసులు నాకాబంద్ కార్యక్రమం. మెట్రో పెయిడ్ పార్కింగ్ ని తాత్కాలికంగా సెప్టెంబర్ 1 వరకు వాయిదా వేసిన మెట్రో అధికారులు.